మన స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూల్ చేసింది మన. సో 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. మీరు ఒకసారి గమనిస్తే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి 60 సంవత్సరాలు ఎప్పుడు జరగలేదు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం జరిగింది రెండు కళ్ళ లాంటి ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి అంటే మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. మా 60 సంవత్సరాల వరంగల్ జిల్లాలో బస్టాండ్ 60 సంవత్సరాలకి వెళ్ళి ప్రజలకు బస్టాండ్ లేకుండే, ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకుండే, ఫ్రూట్ మార్కెట్ లేకుండే, ఫిష్ మార్కెట్ లేకుండే, రోడ్లు కూడా ఇంత పెద్ద రోడ్లు లేకుండే, తాగడానికి నీరు కూడా కొనుక్కునే స్టేజ్లో ఉండే. ఇక మిషన్ భగీరథ నీళ్ళు కూడా తెలంగాణ ప్రజలకు వస్తున్నాయి. వరంగల్ ప్రజలకు కూడా ఆ నీళ్ళ ప్రాబ్లం కూడా లేదు. ఇంతకంటే ఏం కావాలి చెప్పు? అంటే ఆల్మోస్ట్ ఆల్ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలకు ప్రతి ఒక్క ఇంటికి ఒక లబ్ధిదారుడు అయితే ఉన్నాడు. మా తెలంగాణ ప్రభుత్వంలో ప్రతి ఇంటిని ఎవరినైనా సర్వే చేసుకోండి, గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆసరా పెన్షన్ కావచ్చు, విడో పెన్షన్ కావచ్చు, ఏ పెన్షన్ అయినా కావచ్చు, ఈ 4 కోట్ల ప్రజలలో ప్రతి ఇంటికి నువ్వు ఎవరినైనా తీసుకోండి, ఏదో ఒక లబ్ధిదారుడు అయితే మా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఉంటారని మేము ఆశిస్తూ, నరేంద్ర అత్యధిక మేరతో గెలుపుతారని ఆశిస్తున్నాం. మనం ఇప్పుడు టీ షాప్లో ఉన్నాం, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగుంది. పేరు? కరుణ. ఏం చేస్తుంటారు? ఇక టీ షాప్ ఇక్కడే ఉంటాం. ఎలా నడుస్తుంది మరి షాప్? మంచిగా నడుస్తుంది. పొద్దున గిరాకీ ఉంటుందా, సాయంత్రం గిరాకీ ఉంటుందా? పొద్దున సాయంత్రం ఉంటుంది, మధ్యాహ్నం ఉండదు ఎక్కువ. చెప్పండి, ఎలా జరుగుతుంది మీ వాడలో అభివృద్ధి అనేది? అభివృద్ధి అనేది అంటే రోజు దినం తప్పుడు దినం చెత్త వేసుకోబోయడానికి వస్తారు, నల్లాలు మంచిగా వదిలి పెడతారు. నీకు గ్యాస్ ఇంపార్టెంట్ కదా. ఇక్కడ చాయ్ చేయాలన్నా, పాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా గ్యాస్ ఇంపార్టెంట్. మరి ఈసారి తెలంగాణ అంటే బీఆర్ఎస్ వస్తే 400కే గ్యాస్ అంటున్నారు. ఇస్తారు అనుకుంటున్నావా 400కే గ్యాస్? నమ్మకం లేదు కదా, నమ్మకం లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ అంటే రోడ్లు పోపిస్తాడు, కళ్యాణ్ లక్ష్మి. ఇప్పుడు కేసీఆరే 400కు గ్యాస్ ఇస్తా అని అంటున్నారు కదా. బీఆర్ఎస్కే ఓటేస్తారా లేదంటే బీఆర్ఎస్కి వేస్తాం. ఎందుకు మరి? కొన్ని పనులు మంచిగా చేస్తాడు కాబట్టి వేస్తాం. బీఆర్ఎస్కు వాళ్ళు గ్యాస్ 400కి ఇస్తానంటాను కదా, గ్యాస్ మాకు ఇప్పుడు అవసరం కాబట్టి నేను దానికే వేస్తాను. ఇంటికాడ వంట చేసుకోవడానికైనా గ్యాస్ అవసరమే, చాయ్ కొట్టుకైనా గ్యాస్ అవసరమే ఉంటుంది కదా. మరి ఇక్కడ ఎమ్మెల్యే ప్రజల మధ్యలోకి వస్తున్నాడా? ఉంటాడు, మంచిగా సౌకర్యం మంచిగా ఉన్నది. ఇక దానికే వేస్తామని అనుకుంటాను. నరేంద్ర వస్తారా మళ్ళీ? నరేంద్ర వస్తాడు. నమస్తే. బాగున్నావా? ఎట్లా ఉంది వ్యాపారం మరి? మంచిగానే ఉంది. ఎంత వస్తాయి రోజుకు మరి? వస్తాయి 200-300. 200-300 వస్తాయి. పింఛన్ వస్తుందా? వస్తుందా? మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఎవరు కోటేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడైతే కేసీఆర్కి పోద్ది కదా ఎదురుగా అయితే. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎటువంటి అభివృద్ధి చేస్తుండు? పర్లేదు, మంచిగానే చెప్తాను.